ఉపవాసము ఎందుకు? ఉపవాసం ద్వారా శరీరము నలుగగొట్టబడుచున్నది గాని ఆత్మ బలపరచబడుచున్నది. ఇచ్చలు బంధించబడుచున్నవి, ఆత్మలో విడుదల కలుగుచున్నది. శరీరము బలహీనమవుచున్నను ఆ సమయములోనే ఆత్మలో దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎందుకు ఉపవాసం ఉండాలి? పరిశుద్ధ గ్రంథమందున్న భక్తులు ఎందుకు ఉపవాసం ఉండిరి? ఇట్టి ప్రశ్నలకు ఈ అధ్యాయము జవాబు ఇచ్చుచున్నది. మొదటిగా, దేవుని పని కొరకు ఉపవాసం చేయండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. దీనిలో ఉపవాసమును గూర్చిన అనేక లోతైన అంశములు ఇమిడి ఉన్నవి. కొంచెము శ్రద్ధగా పరిశీలించండి. ఉపవాసము సంఘ కార్యక్రమములలో ఒక భాగముగా నుండెను. ఆది అపోస్తలుల దినములలో ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యత వహించెను. పాడుట, స్తుతించుట, సాక్ష్యం చెప్పుట, ప్రసంగించుట ఇవన్నీ ఆరాధనలో ఉండినట్లు ఉపవాసం చేయుటయు ఉండెను. అందును బట్టి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా అని వ్రాయబడి ఉన్నది. రెండవదిగా, వారి ఉపవాసమునకు ఒక ఉద్దేశం ఉండెను. దేవుని పని కొరకు ఎవరిని ప్రత్యేకపరచాలన్నదే వారి సమస్య. దేవుని సేవకు ఇష్టం వచ్చిన వారిని ప్రతిష్ఠ చేయలేము. సేవ చేయాలన్న ఆశ చాలా మందికి ఉండవచ్చును, కానీ ప్రభు పిలిచాడా అనున్నదే పెద్ద ప్రశ్న. ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును అని బైబిల్ చెప్పుచున్నది. హెబ్రీ పత్రిక 5:4. పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు ఆది సంఘము పాటించిన ఒక మార్గమే ఉపవాసము. అనేకులు భావోద్రేకం గలవారై సేవలో దిగిన తర్వాత తమకు పిలుపు లేదని గ్రహించి బాధపడుచున్నారు. మరికొందరు ఎవరో చెప్పిన ప్రవచనములను నమ్మి సేవలోనికి వచ్చి తర్వాత తట్టుకోలేక వెనుదీసి ప్రభువు నామమునకు అవమానము తెచ్చుచున్నారు. నేను దాదాపు 10 సంవత్సరములు ఉద్యోగం చేయుచు ప్రభు సేవను చేసితిని. అయితే సమయము ఆసన్నమైనప్పుడు పరిస్థితులు యావత్తు ప్రభువు నన్ను పూర్తికాల సేవకు పిలుచుచున్నాడని గ్రహింపజేసెను. వెళ్ళిన చోటనెల్లా ప్రవచించువారు ప్రభువు నన్ను సేవకు పిలుచుచున్నాడని చెప్పిరి. అయితే నేను ఆ పిలుపును నిశ్చయం చేసుకొనుటకు 7 దినములు ఏకాంతముగా ఉపవాసముతో ప్రార్థించాను. తిన్నగా ప్రభువు వద్ద నుండి పిలుపు పొందు వరకు నేను త్వరపడలేదు. ఎందుకనగా పూర్తికాల సేవ జీవితం అంతటికి ప్రాముఖ్యమైనది. తీర్మానము: నాగడి మీద చేయి పెట్టినవాడు వెనుకకు తిరిగి చూడకూడదు గదా. మూడవదిగా, ఉపవాస ప్రార్థనకు ప్రభువు జవాబు ఇచ్చే వరకు కనిపెట్టవలను. ఆది అపోస్తలుల దినములను చూడండి. వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ వారితో చెప్పెను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం. వెంటనే ఉపవాసం చేయుటను వారు ఆపివేశారా? లేదు. తరువాత వాక్యమును చదివి చూడండి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 3వ వచనం. ఉపవాసం చేయుచు ప్రభువును ఆరాధించిరి. ఉపవాసం చేయుచు దైవ చిత్తము కొరకు కనిపెట్టిరి. ఉపవాసం చేయుచు సేవకు సేవకులను ఎన్నుకొనిరి. ఉపవాసం చేయుచు వారిని ప్రతిష్ఠించిరి. రెండవది, విశ్వాసము వృద్ధి పొందుటకు ఉపవాసం చేయుడి. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని యేసు చెప్పెను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. అవును, ఉపవాసం ద్వారా విశ్వాసము వృద్ధి పొందుచున్నది. విశ్వాసము ద్వారా కొండలు పెకలింపబడుచున్నవి. ఉపవాసం చేయని కారణమును బట్టి ప్రార్థించుటకు ధైర్యము చాలుటలేదు. మనము నామకార్థముగా ప్రార్థన చేయుటను బట్టియే ఈ కార్యము జరుగునా అనే అవిశ్వాసము మనలో కలుగుచున్నది. ఆత్మలో బలము లేక అభ్యంతరము చెందుచున్నాము. అయితే ఉపవాసం చేయనప్పుడు ప్రభువు ప్రసన్నతను అపరిమితముగా గ్రహించుచున్నాము. ప్రభువు మనతో నున్నాడనే భావము
మనము పొందుచున్నాము. కాబట్టి మనము ఎరుగకయే మనలో విశ్వాసము వృద్ధి పొందుచున్నది. ఉపవాస ప్రార్థన వేళలో చాలామంది దేవుని బిడ్డలు దర్శనములు చూచుచున్నారు. మహిమ గల పరలోక దృశ్యములను చూచి పరవశము చెందుచున్నారు. కొన్నిసార్లు దేవుని దూతలను వచ్చుచున్నారు. అందువలన వారికి దేవుని ఎడల గొప్ప విశ్వాసము కలుగుచున్నది. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదును అనున్నది ప్రభువు వాగ్దానం గదా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడే దేవుని దూత మనుష్య రూపంలో వచ్చి అతనిని ముట్టి బలపరిచెను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం. ఆ సమయంలో దానియేలు యొక్క విశ్వాసము ఎన్ని రెట్లు పెరిగియుండునో ఊహించి చూడండి. మూడవదిగా, పరిశుద్ధత కొరకు ఉపవాసం చేయుడి. వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లోపించినప్పుడు మిమ్ములను శుద్ధీకరించుకొనుటకు ఉపవాసం నుండి ప్రార్థించండి. మండిపడుట, శరీరేచ్ఛలు, కోపము, వ్యర్థమైన మాటలు మనలను తరచుగా జయించవచ్చును. వాటిని చూడనట్లుండిన ఎడల రాను రాను అవి మనలో స్థిరపడిపోతాయి. అటువంటి సమయంలో మనము హఠాత్తుగా మరణించిన ఎడల నరకమునకు వెళ్ళుట తప్పదు. అపోస్తలుడైన పౌలు తను తాను తగ్గించుకొని ఇలాగూ రాయుచున్నాడు: ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఇతరుల ఎదుట ఒకవేళ మనము పరిశుద్ధులుగా కనబడవచ్చును గాని మనలో పాపమున్న ఎడల మనస్సాక్షి మనలను బాధించును. ప్రభువు ఎదుట మన నటన ఎన్నడూ పనిచేయదు. ఆయన మన హృదయాంతరంగములను పరిశీలన చేయువాడు, మానవుని తలంపులను దూరం నుండి చూచువాడు. ప్రతి ఆలోచన యొక్క మూల వేరు ఆయన సన్నిధిలో తేటగా కనపడుచున్నది. దావీదు తన ఆత్మ వాడిపోయినట్లు ఉపవాసం ఉండి కన్నీరు విడిచినట్లు కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 10వ వచనంలో తెలుపుచున్నది. దావీదు చేసిన ఉపవాసము తన శరీరమును మాత్రము కాదు, ప్రాణమును కూడా ఆయాసపరిచెను. అలాగూ తాను ఎంతగా దుఃఖాక్రాంతుడిగా ఏడ్చి ప్రార్థించి ఉండెనో ఊహించి చూడండి. మీ పాపముల కొరకు మీ ప్రాణము ఆవేదన పడనీయుడి. దుఃఖముతో ఏడ్చుచు పాపమును ఒప్పుకొనుడి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఎజ్రా చేసిన ఉపవాసమును పరిశీలించండి. అతడు తన పాపముల నిమిత్తమే కాక దేశం యొక్క పాపము నిమిత్తమును ఉపవాసముతో ప్రార్థించెను. అతడు చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా తాను ప్రార్థించిన విధానమును ఇలాగు తెలియజేయుచున్నాడు: నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకు ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున నున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. పాపములను ఒప్పుకొను మనము చేయు ప్రార్థన దేశపు క్షేమస్థితిని మరలా తెచ్చును. మనము మన పాపముల కొరకే కాదు, మన కుటుంబీకుల సంఘస్థుల పాపముల కొరకును దేశం యొక్క అతిక్రమముల కొరకును దేవుని యాజకుల వలె బాధ్యతతో ఉపవాసం నుండి ప్రార్థించదము. సమూయేలు జీవితమును చదివి చూడండి. అతడును ఇశ్రాయేలు ప్రజలను తమను తాము పరిశుద్ధపరచుకున్నటకు పాపమును ఒప్పుకొని ఉపవాసంతో ప్రార్థించిరి. నేను మీ పక్షమున ప్రార్థన చేయుటకు ఇశ్రాయేలీయులనందరినీ మిస్పాలో పిలువనంపుడని సమూయేలు చెప్పెను. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం నుండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచనాలు. సమూయేలు అలాగే ఉపవాసం నుండి ప్రార్థించుట వలన
ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకొని తమను ఎదిరించిన ఫిలిస్తీన్లను ఓడించి జయం పొందిరి. ఉపవాసం ఉండి మనము శుద్ధీకరించుకొని దేవునితో సమాధాన పడినప్పుడు ఒక దైవిక బలము మనలో పుట్టుచున్నది. అప్పుడు శత్రువు మీద మనము జయం పొందుచున్నాము.